ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగబోయే జాతరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చిలకలగుట్ట ప్రాంతాన్ని ఆదివాసులు శుభ్రపరిచి సమ్మక్క వచ్చే దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఈ దట్టమైన అడవి చిలకలగుట్ట ప్రాధాన్యత సంవత్సరంలో 3 సార్లు సమ్మక్క ప్రధాన పూజారులు మాత్రమే వెళ్తారు. భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చిలకలగుట్ట వద్దకు వెళ్లి అమ్మవార్లకు పూజలు జరుపుతారు. ఈ క్రమంలో భక్తులకు ఇతరులకు ఎలాంటి ప్రవేశం ఉండదని ప్రధాన పూజారులు తెలిపారు. అదేవిధంగా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మేడారం సమ్మక్క సారమ్మ జాతర 2026 జనవరి 25 నుంచి 30 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే గత జాతరతో పోలిస్తే ఏంటంటే ఈ జాతర ఆదివాసీలు ఆచారాల ప్రకారము ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టారండి. ఇక్కడ ఏంటంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ గుడిలో ఏంటంటే 7,000 పైచిలుక బొమ్మలు ఆదివాసీల జీవన విధానాన్ని ఉట్టిపడేలా అమ్మవారి చరిత్ర, సమ్మక్క సారమ్మ, గౌరరాజు, పదవిరాజు చరిత్ర, అట్లాగే ఈ పూజారుల చరిత్రని ఈ గుడి ప్రాంగణంలో మనం చూడవచ్చు. అంటే సమ్మక్క సారమ్మ, గోవిందరాజు, పండితరాజు గడ్డలు వర్ణ క్రమంలో పెట్టాము. ఎందుకంటే అటు ఇటు వచ్చే భక్తులకు అందరి దర్శనం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయినాయి. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు మంచినీళ్ళైనా కానీ మెరుగుదలైనా కానీ ఇటు రోడ్లు కూడా అన్నీ దాదాపుగా పూర్తయినట్టే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే టీవీలలో ఎక్కడ చూసినా కూడా కొన్ని ఇష్యూస్ చేస్తున్నారు. అంటే ఆదివాసీ జీవన విధానము మొత్తం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఏం తీసుకున్నా కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఎవరైనా ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ చేసినప్పుడు ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.